శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. మీకు ఎటు వెంకటేశ్వర అనుగ్రహం ఉంది. బలో బృందావన్ ధామ్కి, గిరిరాజ్ గోవర్ధన భగవానికి. అయితే ఇప్పుడు ముఖ్యంగా నేను భానుప్రకాష్ రెడ్డి గారిని కలవడానికి కారణం భగవద్గీత విషయంలో మనం ఇక్కడ దీన్ని చూడొచ్చు. నేను ఇంకా దీన్ని ఓపెన్ చేయలే. 5 భాషల్లో ఉంది భగవద్గీత: కన్నడ, హిందీ, తమిళ్, ఇంగ్లీషు, తెలుగు. చూద్దాం. భగవద్గీత ఫర్ మ్యాన్ కైండ్. నిజమే, భగవద్గీత అందరిది, అందరికీ. కేవలం వచనం, కేవలం వచనం. భగవద్గీత చివరేదో 1-2 శ్లోకాలు ఇచ్చారు, మిగిలినంత. ఇప్పుడు భగవద్గీత అంటే మా బాల్యం నుంచి మేము చూసింది విన్నది ఏమిటంటే, టీటీడీ వాళ్ళు భగవద్గీత రూపాయికి పుష్కరాల్లో ఇస్తారు అని తెలిసి మేము పిల్లలు ఒరే మాకు 10 తేరా, మాకు 20 తేరా, ఇట్లా పుష్కరాలు ఎప్పుడు జరిగినా టీటీడీ భగవద్గీత అలా రూపాయికి ఎంత ఇస్తే అట్లా తెచ్చుకునేవాళ్ళం. సో భగవద్గీత పూర్తిగా ఇవ్వగలిగేటువంటి శక్తి టీటీడీకి ఉంది. ఇంటింటా భగవద్గీత ఉన్న కార్యక్రమం పెట్టి ఎవరింట్లో లేదో వాళ్ళ భగవద్గీత అందే ప్రయత్నం చేయాలి. మనం ఈ ప్రయత్నం చేయకపోగా దీని మీద స్కాములు, దీని ఇష్టం వచ్చినట్లుగా ఇది ఎలా పోనీ భగవద్గీత సారం అని పెట్టున్నా లేదు, ఏదో అంటారు జిస్ట్ ఆఫ్ భగవద్గీత అని పెట్టున్నా ఒక అందం ఉండే. ఇది భగవద్గీత అనేస్తే గట్టిగా ఎన్ని పేజీలు సార్? 26 పేజీలు. మళ్ళీ ఇందులో భగవద్గీతని అడ్డం పెట్టుకుని మళ్ళీ స్వామివారి సొమ్ము తినే ప్రయత్నాలు ఇలాంటివి చేస్తే, వీళ్ళ వ్యాఖ్యానాలు చేస్తే, భగవద్గీత కనీసం అవగాహన ఉన్నవాళ్ళు చేసే పనేనా అది? భగవద్గీత చాలా కర్మయోగం గురించి చెప్పింది. కర్మ బూమ్రాంగ్ ఖచ్చితంగా కొడుతుందండి, అది ఎవరైనా సరే ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు శరీరంలో అవయవాలు పనిచేస్తున్నంతకాలం మన మెదడు పనిచేయకపోతే రేపు పొద్దున అన్నీ పని చేయకుండా ఉండే కాలం వస్తుంది. ఎందుకంటే నేను చాలా కాలం క్రితం చెప్పాను, చాలామంది విషయంలో చెప్పాను. అక్కడ ఉన్నవాడు వెంకి, ఆయన చాలా పెంకి, పెట్టుకున్నవాడు కల్లా పగిలింది టెంకి. అంటే ఇంత హార్ష్గా చెప్పాల్సి వస్తుంది, దురదృష్టం. కానీ అసలు భగవంతుడి దగ్గర మనం సేవకులం కదా. సేవకులు బాస్లా ఫీల్ అయ్యేది, నువ్వు ఎవరైనా కావచ్చు, ఏ మూలమైనా ఉండొచ్చు, మళ్ళీ కొత్త వేషం వేయించేస్తుంది కర్మ. అది దృష్టిలో పెట్టుకోవాలి. వీటిని ఏం చేయబోతున్నారు భానుప్రకాష్ రెడ్డి గారు అసలు? వాట్ టు డూ? నేనే మొన్ననే వెళ్ళి దీనికి ఉన్నటువంటి భద్రపరిచిన గోడౌన్కి వెళ్ళి చూసి రావడం జరిగింది. దాదాపు ఇంకా 21 లక్షల పుస్తకాలు ఇంగ్లీష్ ఉన్నాయి, ఇంకొన్ని లక్షలు మిగతా భాషల్లో ఉన్నాయి. ఇది ఏం చేయాలో కూడా మాకు అర్థం కావట్లేదు. అసలు దీంట్లో ఏదైనా తాత్పర్యం, ఏదైనా ఉపయోగపడితే, ఎవరికైనా ఉపయోగపడితే దీన్ని ఏదైనా చేయొచ్చు. చక్కగా ఒక 18 శ్లోకాలు వేసి దాని అర్థం వివరం ఇచ్చేస్తే అలా అయినా. దీంట్లో వాళ్ళ నాయకుడి మాట కూడా దీంట్లో పొందుపరిచారు స్వామి. మీరు గమనించే ఒకసారి లేదు చూస్తా. ముందు మాటలో మీరు గమనించినట్టయితే, మాట తప్పని మడమ తిప్పని, ఆ వాక్యాలతో దీంట్లో ఎందుకు స్వామి? మాట తప్పని మడమ తిప్పని అవన్నీ వాళ్ళ నాయకుడి మాటలు ఈ భగవద్గీతలో తీసుకురావాల్సిన అవసరం ఏమని చెప్పండి. చూడండి ఒకసారి చదవండి. కనుక నాకు ప్రేరణ కలిగించిన భగవద్గీత ఇంతకుముందు ఎందరో మహనీయులకు వివేకాన్ని, వికాసాన్ని కలిగించింది. దేశభక్తులకు, నిస్వార్థ నేతలకు, మాట తప్పని మడమ తిప్పని మహనీయులకు బాసటగా నిలిచింది. వాళ్ళకి ఎక్కడ బాసట? వాళ్ళు ఏ రోజున భగవద్గీత పట్టుకున్నారు. ఆయన ఉద్దేశించి మాట్లాడింది అందరికీ తెలుసు, ప్రజలందరికీ ఎవరి గురించి అన్నారో తెలుసు. ఆయన చేతిలో ఎప్పుడూ భగవద్గీత ఉందా? పాపం అతను ఆనెస్టీగా చెప్పాడు కదా, రోజు ఎన్నిసార్లు ప్రార్థన చేస్తారో తలుపులు వేసుకుని. వాట్ దే క్యారీ మనకి తెలుసు. కరెక్టే, వాట్ దే క్యారీ అంటున్నారు. మీ నాయకుడి దగ్గర దీన్ని క్యారీ చేయొచ్చు అంటున్నా. మీ నాయకుడి దగ్గర భగవద్గీత క్యారీ చేయొచ్చు అని చెప్తున్నా. అది సంతోషం, మేము సంతోషపడతాం. ఈ భగవద్గీతని కాదు, మాకు కావాల్సింది ఈ భగవద్గీత. ఇది నేను చూపిస్తాను స్వామి. ఇప్పుడు మేము తిరుమల తిరుపతి దేవస్థానాలు, ఇది ఒక్కసారి చూడండి. అరే కొత్తది, భలే భలే ఇలా. దీన్ని ఒకసారి చూడండి మీరు. దీనికి అసలు పోలిక ఎక్కడ ఉంటుంది?
ఈ పూర్వం ఇది ఈ షేప్లో ఎలా ఉండేది, ఎల్లో కలర్, కరెక్ట్. అవును. పోనీ, వెరీ గుడ్, అద్భుతం, స్ట్రాంగ్గా ఉంది, నీట్గా. ప్రతి శ్లోకం అర్థం. శ్లోకం పరమార్థం. మనుష్యానాం సహస్రేషు కశ్చిత్ యతతి సిద్ధయే యతతామపసిద్ధానాం కశ్చిన్మాం వేత్తి తత్వతః. ఎన్నో వేల మందిలో ఏ ఒక్కడో యోగసిద్ధి కోసం ప్రయత్నిస్తాడు. అలా ప్రయత్నించి సాధకులైన వాళ్ళలో కూడా నన్ను తెలుసుకున్నవాడు ఏ ఒక్కడో ఉంటాడు. అద్భుతం. ఇలా పూర్తిగా ఉంటే అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితః ప్రాణాపాన సమాయుక్త పచామ్యన్నం చతుర్విధం. వైశ్వానరుడనే జటాగ్ని రూపంలో సకల ప్రాణుల శరీరాల్లోనూ ఉండి ప్రాణాపాన వాయువులతో కలిసి 4 రకాల ఆహారాలను జీర్ణం చేస్తున్నాను. ఇలా ప్రతి శ్లోకానికి అర్థంతో ఉంటే భగవద్గీతను చదివి దాని పరమార్థాన్ని పొందడానికి అవకాశం ఉంటుంది. ఆల్రెడీ ఈ ఫామ్లో పూర్వం నుంచి ఉన్నదే, దాన్ని రీప్రింట్ చేస్తే సరిపోద్దిగా. అంతే. ఈ స్టంట్ ఎందుకు? అదే స్వామి. సరే ఇది ఎందుకు స్వామి? దీనికి దాదాపు 50 లక్షల పుస్తకాలు ముద్రించారు. ఎన్ని ఖర్చు ఎంతో? కానీ భగవంతుడి విషయంలో అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటంటే, ఎన్నో వేల సంవత్సరాల నుంచి మనకి వెంకటాచల మహత్యంలో కూడా ఉంది. రామచంద్రమూర్తి తండ్రి దశరథ మహారాజు కూడా ఈ వెంకటాచలాన్ని దర్శించారు. మా గురువుగారిని అడిగాం, ఏమంటే ఇది కలియుగం కదా, త్రేతాయుగం, అది ఎలా ఆయన ఎలా వచ్చారు అంటే, మన యుగాలు 4 అవి రిపీట్ అవుతుంటాయి. అందుకే అన్నమయ్య అంటాడు, పూర్వపుటంజనాద్రి పొడవాటి కొండ కట్టెదురా వైకుంఠము కానాచైన కొండ తెటలాయ మహిమలే తిరుమల కొండ తిరుమల కొండ. కాబట్టి అంత ప్రాచీనమైనటువంటి వెంకటేశ్వర స్వామి కొండలు, స్వామివారు కాలంలో ఎందరో వచ్చి వెళ్ళిపోయారు. వీళ్ళు మాత్రం ఉంటారా? ఆయనే ఉంటాడు. అది గ్రహించాలి. కానీ ఇంద్రియాల యొక్క ప్రభావం, మనస్సు యొక్క ప్రభావం చేత వారు గ్రహించలేకపోతే, ఆయన అనుగ్రహం పొందకపోతే ఆగ్రహాన్ని పొందుతారు, కొత్త శరీరం పొందుతారు. వినాశకాలే విపరీత బుద్ధి. ఖచ్చితంగా. కాబట్టి ఎవరు తప్పు చేశారో వాళ్ళని ఇతరులు ఎరుగకున్న ఈశ్వరుడు ఎరుగుడా అని చెప్పారు. ఆయనకి తెలియదు లోపల ఉండేవాడు. లోకంలో ఉండేవాళ్ళు, లోకల్గా ఉండేవాళ్ళు నువ్వెవరో నువ్వేమిటో కనిపెట్టలేకపోవచ్చు. కానీ లోపల ఉన్నవాడికి తెలీదా? అంతర్బహిష్ట తత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత. ఆయనే లోపల బయట కూడా ఉన్నాడు. కాబట్టి ఆ నారాయణుడి విషయంలో నరులుగా, అందులోనూ తిరుపతి వాళ్ళయ్యుండి స్వామివారి సేవ పొందినందుకు కృతజ్ఞతతో ఎంతో మంచి చేయాలి తప్ప చెడు చేయడమో, ఆయన సొమ్ము తినాలనుకోవడం అది కాకుండా బాగా గుర్తుపెట్టుకోండి. అందరూ తిరుమల తిరుపతి దేవస్థానంలో పనిచేసే వాళ్ళు కావచ్చు, అందులో మెంబర్స్ కావచ్చు, ఎవరైనప్పటికీ కూడా మనం సేవకులం అనే విషయం గుర్తుపెట్టుకోండి. స్వామివారి సొమ్ము విషయంలో ఒక ముఖ్య సూచన ఏమిటంటే, భక్తులు తమ పాపాలని, తమ కర్మల్ని వదిలించుకోవడానికి వారి కష్టార్జితాన్ని హుండీలో వేస్తారు. కాబట్టి వాళ్ళ కర్మని భగవంతుడు తీయగలడు. మనమే కర్మబద్ధులమై ఉండి ఆ సొమ్ము తిని ఏదో పొందుదాం అనుకుంటే అనవసరంగా కుటుంబాలు, వంశాలు నాశనం అయిపోతాయి. మనం చూస్తున్నాం, వంశాలు నిర్వంశాలు అయిపోతాయి. ఇది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. పార్టీ అనేది పుడుతుంది, పోతుంది. మన ఇల్లు లేదా మన కారు, మన వ్యవహారం ఇవన్నీ కూడా తాత్కాలికం. భగవంతుడు ఒక్కడే శాశ్వతం. ఇది గుర్తుపెట్టుకోండి. ఒక విదేశీ మతం కోసమో, లేదు స్వార్థం, స్వలాభం, లేదా అహంతోనో స్వామివారితో పిచ్చి వేషాలు వేయొద్దని అందరికీ చెప్తున్నాను. ఒకరు ఇద్దరు కాదండి, అందరూ గుర్తుపెట్టుకోండి. మనం భూమి మీద గెస్ట్గా వచ్చాం. ది బెస్ట్ ఏంటో చేసి ఈ శరీరం డస్ట్లో కలిసిపోతే మనం పుట్టిన దానికి సార్థకత. అది శ్రీవారు అందరికీ కలగజేస్తారని, అందరికీ ఆ సద్బుద్ధి ప్రసాదించాలని కోరుకుంటున్నాను. ఈ విషయంలో ఇది ఖేదం కలిగించిన, ఇది మోదం కలిగించింది, అందరికీ ఆమోదయోగ్యం.
మీరు దీన్ని బాగా పంచాలి. అలాగే స్టిక్కర్ రూపంలో అన్ని చోట్లకి చక్కగా ఓ పక్కన వెంకటేశ్వర స్వామి, ఓ పక్కన కృష్ణుడు అర్జునుడు ఉన్నటువంటిది పిక్చర్ వేసి తిరుమల తిరుపతి దేవస్థానం పైన వచ్చేటట్టు చేసి చక్కగా మధ్యలో శ్లోకం చిన్నగా ఉండి భావం పెద్దగా ఉంటే ఎప్పుడో ఎక్కడో ఎవరో వాళ్ళ హృదయాల్లో ఏదో బాధ ఉన్నవాళ్ళు కారు వెనకాలో డోరు మీదో ఆ వాక్యం చూసి వాళ్ళు ఆగుతారు. రజనీకాంత్ సూసైడ్ చేసుకుందామనే మూడ్లో ఉన్నప్పుడు ఎవరో ఫ్రెండ్ దగ్గరికి వెళ్తే పెయింటర్ దగ్గరికి ఆయన బొమ్మ గీస్తున్నాడంట, రాఘవేంద్ర స్వామి పిక్చర్. చచ్చిపోదాం అని అనుకుని లాస్ట్గా ఇతను కలవడానికి వచ్చిన ఈయన, నేను ఉన్నాను కదరా నీకెందుకు అన్నట్టు అనిపించిందంట ఆయనకి. మన తనిఖీల భరణి ఆయన చెప్తున్నారు. సో కాబట్టి ఒక పిక్చరు ఇంత ఒక ప్రపంచాన్ని సృష్టించిన వ్యక్తిని నిలబెట్టింది కదా. భగవద్గీత ఎవరినైనా నిలబెడుతుంది. కాబట్టి ఈ భగవద్గీత అందరికీ అందేలాగా చక్కగా మీరు ఎన్ని రూపాల్లో కుదిరితే అన్ని రూపాల్లో, అలాగే తిరుపతిలో కూడా అన్ని చోట్ల భగవద్గీతని స్టాండర్డ్గా ఐరన్ షీట్స్ మీద ఉండేలా మీ కాలంలో చేసి అదొక శాశ్వతమైనటువంటి స్వామివారి కైంకర్యంగా మీరు నిలిచిపోవాలని కోరుకుంటున్నాను. నమో వెంకటేశ.